Welcome friends, welcome to CDPO and Extension Officer Syllabus Awareness Program. So I am Shravan Kumar, Dr. Shravan Kumar. నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఎవరెవరైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తుందని ఈ మధ్య కాలంలో కదలిక వచ్చింది, సమాచారం కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చింది. కాబట్టి అందులో బేసిక్గా రిలీజ్ చేసినటువంటి లిస్ట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి కూడా మనకి ఏసీడీపీఓ పోస్టులు, ఏసీడీపీఓ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఈ మూడు రకాల పోస్టులు ఉన్నట్టుగా మనకు సమాచారం తెలిసింది. కాబట్టి సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ ఏముంటుంది, అర్హులు ఎవరు, ఇంతకుముందు ఈ సిలబస్ మీద ఎగ్జామ్ ఏం జరిగింది అనేటువంటి విషయాలతో పాటు ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏసీడీపీఓ, ఈఓ అండ్ ఈఓ గ్రేడ్ 2 సంబంధించినటువంటి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ మీద మీకు వరుసగా వీడియోలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ సిరీస్లో 5 వీడియోస్ అందించడం జరుగుతుంది. 5 వీడియోస్. మొదటి వీడియోలో సిలబస్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎవరున్నారు, దీనికి ఎలిజిబుల్ ఎవరు, ఏ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది, మార్క్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఇట్లాంటి విషయాలతో పాటుగా మొత్తం 5 వీడియోస్లో అన్ని సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సిలబస్ని ప్రజెంట్ చేయడంతో పాటు ఆ సిలబస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి పుస్తకాలు రెఫరెన్స్గా ఎలాంటి పుస్తకాలు ఉపయోగించాలి అనేటువంటి కోణంలో ఓవరాల్గా ఈ 3 ఏసీడీపీఓ ఆర్ సిడిపిఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎగ్జామ్ సంబంధించి కొత్తగా ఇప్పుడే డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళ స్టూడెంట్స్ అయినా సరే, ఇంతకుముందు ప్రయత్నించి వైఫల్యం చెందినటువంటి ఇంకా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు అయినా సరే, వారందరికీ సిలబస్ మీద ఒక మంచి అవగాహన కలిగేటువంటి విధంగా, తద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకునేటువంటి లక్ష్యంతో మీకు సాక్షి ఎడ్యుకేషన్.com ద్వారా మరియు కనిష్క ఐఏఎస్ అనేటువంటి 2 సంస్థల యొక్క సౌజన్యంతో ఈ సిలబస్ సిరీస్ మీకు అందించడం జరుగుతుంది. సో ఈ 5 వీడియోలు కనుక మీరు చూసినట్టయితే మీకు కంప్లీట్గా ఈ 3 ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ ఏముంది, సిలబస్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంది, ఒక్కొక్క పేపర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్కి ఏమేమి చదవాలి, సిలబస్ యొక్క నేచర్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా సన్నద్ధం కావాలి, ఎలాంటి పుస్తకాలు తీసుకోవాలి అనేటువంటి అంశాలపై ఒక కంప్లీట్ పరిజ్ఞానాన్ని అందించేటువంటి ఉద్దేశంతో మేము ఈ వీడియోలు చేస్తున్నాం. సో ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మనకి 2013వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అంగన్వాడీ హెల్పర్ నుంచి మొదలు పెడితే సిడిపిఓ వరకు, అంగన్వాడీ హెల్పర్ నుంచి మొదలు పెడితే సిడిపిఓ వరకు, అంటే సిడిపిఓ తర్వాత ఏసీడీపీఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, తర్వాత అంగన్వాడీ టీచర్స్ లేదా అంగన్వాడీ వర్కర్ అంటాం జనరల్గా, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ కూడా కేవలం ఉమెన్నే తీసుకోవాలి అనేటువంటి పాలసీని గవర్నమెంట్ ఫాలో అవుతుంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో సిడిపిఓ, ఏసీడీపీఓ, ఈఓ, అంగన్వాడీ వర్కర్ అండ్ అంగన్వాడీ హెల్పర్, ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం తెలంగాణలో కానీ ఏపీలో కానీ మెయిల్స్కి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా ఇవి గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో జరిగేటువంటివి, జిల్లా కలెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తాత్కాలికంగా తీసుకునేటువంటి పోస్టులు. ఈఓలో మనకు 2 రకాలు, గ్రేడ్ 1, గ్రేడ్ 2. గ్రేడ్ 2 ఈఓస్, గ్రేడ్ 2 ఈఓ అంటారు, సూపర్వైజర్ అంటారు. గ్రేడ్ 2 సూపర్వైజర్స్ ఏంటంటే ప్రమోషన్ మీద అంగన్వాడీ టీచర్స్ నుంచే తీసుకుంటారు, ఇంటర్నల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునే పోస్టులు 3 రకాలు, సిడిపిఓ, ఏసీడీపీఓ, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. ఈ 3 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటున్నారు. సరే కొంతమందికి ప్రమోషన్ ద్వారా కూడా వస్తుంది, బట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉన్నటువంటి పోస్టులు ఈ 3.
కేవలం ఎవరికి, ఉమెన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఎప్పటి నుంచి? 2013 నుంచి. 2013 నుంచి. సో గత నోటిఫికేషన్లు చూసినట్టయితే మనకు 2013లో సిడిపిఓ నోటిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రెండు వచ్చినాయి, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 డిసెంబర్ ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ వచ్చింది. 2018లో రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు కూడా 2017-18లో కూడా సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రెండు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. సో 2013లో 2017లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఉంది. సో ముందుగా ఈ ఎగ్జామ్కి కేవలం ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అన్నాను, కానీ ఉమెన్లో అందరు ఎలిజిబుల్ కాదు. ఎవరెవరు ఎలిజిబుల్? ఒకటి, హోమ్ సైన్స్ చేసినటువంటి స్టూడెంట్స్, హోమ్ సైన్స్లో డిగ్రీ కానీ పీజీ కానీ. రెండు, సోషల్ వర్క్లో డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన స్టూడెంట్స్, బిఎస్డబ్ల్యూ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ చేసిన స్టూడెంట్స్. అలాగే సోషియాలజీ, డిగ్రీలో సోషియాలజీ కానీ ఎంఏలో సోషియాలజీ కానీ చేసినటువంటి స్టూడెంట్స్, బిఏలో కానీ ఎంఏలో కానీ సోషియాలజీ. ఎంఏలో అంటే సింగిల్ సోషియాలజీ ఉంటుంది. బిఏకి వచ్చేసరికి 3 సబ్జెక్టులు ఉంటాయి కదా పేపర్స్, ఆ 3 ఏదో ఒకటి సోషియాలజీ చదివి ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్. తర్వాత నెక్స్ట్ వన్, 4వ వారు న్యూట్రిషన్ సబ్జెక్ట్ చదివినటువంటి వారు. న్యూట్రిషన్ కంప్లీట్గా బీఎస్సీ న్యూట్రిషన్ చదివిన వాళ్ళైనా సరే, డిగ్రీలో లేదా పీజీలో న్యూట్రిషన్ ఒక సబ్జెక్టుగా ఉన్నటువంటి వాళ్ళు, డిగ్రీలో కానీ పీజీలో కానీ న్యూట్రిషన్ ఒక సబ్జెక్టుగా, న్యూట్రిషన్ ఒక యూనిట్గా కాదు, న్యూట్రిషన్ ఒక సబ్జెక్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఉందనుకోండి, బీఎస్సీ న్యూట్రిషన్ బాటనీ జువాలజీ, లేదా బీఎస్సీ న్యూట్రిషన్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ, లేదా బీఎస్సీ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ. సో ఇట్లాంటి కోర్సులు చదివిన వాళ్ళు, న్యూట్రిషన్ రిలేటెడ్ కోర్సులు డిగ్రీ స్థాయిలో ఏదైనా ఒక పేపర్ కానీ పూర్తి డిగ్రీ న్యూట్రిషన్ చదివిన వాళ్ళు కానీ ఎలిజిబుల్. కేవలం 4 రకాల స్టూడెంట్స్, న్యూట్రిషన్ స్టూడెంట్స్, హోమ్ సైన్స్ స్టూడెంట్స్, సోషల్ వర్క్ స్టూడెంట్స్, సోషియాలజీ స్టూడెంట్స్. బాగా చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉండేది, బీఎస్సీ బీజెడ్సీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇట్లాంటి డిగ్రీలు చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ డిగ్రీ చేసినప్పుడు ఇందులో న్యూట్రిషన్ ఒక పేపర్ ఉండాలి, న్యూట్రిషన్ ఒక పేపర్ ఉంటేనే ఎలిజిబుల్, లేదా ఫుడ్ టెక్నాలజీ ఒక పేపర్ ఉండాలి, ఉంటేనే ఎలిజిబుల్. కాబట్టి అది క్లారిటీ తెచ్చుకోండి. ఎవరెవరు ఎలిజిబుల్? న్యూట్రిషన్ ఒక సబ్జెక్టుగా చదివిన వాళ్ళు, లేదా పూర్తి స్థాయిలో న్యూట్రిషన్ చదివిన వాళ్ళు, హోమ్ సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, సోషియాలజీ చేసిన వాళ్ళు. డిగ్రీ స్థాయిలో చేసి ఉండకపోవచ్చు, పీజీలో చేసినా సరే. కొంతమంది ఏం చేస్తారు, బీటెక్ తర్వాత సోషియాలజీ చేస్తారు, లేదా ఎనీ డిగ్రీ చేసిన తర్వాత ఎంఎస్డబ్ల్యూ చేస్తారు. సో డిగ్రీ స్థాయిలో కానీ, లేకపోతే డిగ్రీలో లేకపోయినా సరే పీజీలో కానీ ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, చాలా లెస్ కాంపిటీషన్ అది ఉంది కేవలం ఉమెన్స్కే, మహిళా అభ్యర్థులకి. అందులో కూడా కేవలం 4 రకాల కోర్సులు చదివిన వారికే మనకి ఎగ్జామ్ ఉంది. సో అయితే 2013లో ఒకసారి ఎగ్జామ్ జరిగిందని చెప్పారు కదా మన తెలంగాణలో. తెలంగాణ అంటే పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎగ్జామ్ జరిగింది. అప్పటికి 2017లో జరిగినటువంటి నోటిఫికేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో దాన్ని అవగాహన తెచ్చుకోండి ఒక 2 నిమిషాలు. తర్వాత మనం ప్రజెంట్ ప్యాటర్న్ గురించి మాట్లాడాలి. సో 2013 నోటిఫికేషన్ వేసినప్పుడు సిడిపిఓ కానీ, తర్వాత రెండవది ఏంటి, ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. సిడిపిఓ నోటిఫికేషన్కి 2 పేపర్లు పెట్టారు, 2 పేపర్స్. ఎప్పుడు 2013లో 2 పేపర్స్ పెట్టారు. ఒకటేమో జనరల్ స్టడీస్ 150 మార్క్స్. రెండోది ఏం చేశారంటే, హోమ్ సైన్స్ స్టూడెంట్లకి హోమ్ సైన్స్ పేపర్ 150 మార్క్స్, సోషియాలజీ స్టూడెంట్స్కు సోషియాలజీ 150 మార్క్స్, తర్వాత న్యూట్రిషన్ స్టూడెంట్స్కు న్యూట్రిషన్ 150 మార్క్స్, అండ్ అగైన్ సోషల్ వర్క్ స్టూడెంట్స్కి సోషల్ వర్క్ 150 మార్క్స్. అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారో ఆ సబ్జెక్టుకి సంబంధించిన పేపర్ పెట్టారు. మళ్ళీ ఇక్కడ జిఎస్లో 150 into 1 మార్క్ 150 మార్క్సే. కానీ ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ పేపర్ వచ్చేసరికి ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు 300 మార్కులు పెట్టారు. దాని అర్థం ఏంటి, పేపర్ 1లో తక్కువ స్కోర్ చేసినా సరే పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేస్తే మనకు ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో ఒక క్వశ్చన్ తప్పు పెడితే మనకు 1 మార్కే పోతుంది, కానీ ఇందులో తప్పు పెడితే 2 మార్కులు పోతుంది. కాబట్టి ఇందులో ప్రతిభ ఎక్కువ చూపిన స్టూడెంట్స్ సర్వీసులు తెచ్చుకున్నటువంటి సాంప్రదాయం మనకు కనపడుతుంది. అదే ఈవోకి వచ్చేసి జిఎస్ 150 మార్క్స్, 1 మార్క్ ఒక క్వశ్చన్ సేమ్. మళ్ళీ సబ్జెక్టు కూడా 150 క్వశ్చన్స్ ఒకటే మార్క్ పెట్టాడు. ఈవోకి వచ్చేసి పేపర్ 2 ఒకటే మార్క్ పెట్టాడు,
సిడిపిఓకి వచ్చేసి పేపర్ 2 మార్క్స్ పెట్టాడు. ఎందుకంటే డెప్త్ అడుగుతాడు కాబట్టి, పెద్ద పోస్ట్ కాబట్టి, గెస్టెడ్ క్యాడర్ పోస్ట్ కాబట్టి, ఆల్మోస్ట్ గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ కాబట్టి దానికి అలా అడగడం జరిగింది. అయితే 2017కి వచ్చిన తర్వాత సినారియో మారింది. ఇది 2013 ఇంతకుముందు జరిగింది. 2017లో మనకు రీసెంట్గా 2017లో నోటిఫికేషన్ వచ్చింది. 2018 ఫిబ్రవరి ఆర్ మార్చి ఆ ప్రాంతంలో ఎగ్జామ్ జరిగింది. సో అప్పుడు మనం చూసినప్పుడు 2017-18 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సేమ్ మనకి సిడిపిఓ ఆర్ ఏసీడిపిఓ నోటిఫికేషన్ వచ్చింది. దాంతోపాటు దీని తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ కూడా 2 పేపర్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్. పేపర్ 2 ఏం చేశాడు, ఇంతకుముందు ఏం చేశాడు, హోమ్ సైన్స్ వాళ్ళకి హోమ్ సైన్స్ పేపర్ ఇచ్చాడు, సోషల్ వర్క్ వాళ్ళకి సోషల్ వర్క్ పేపర్ ఇచ్చాడు, న్యూట్రిషన్ వాళ్ళకి న్యూట్రిషన్ పేపర్ ఇచ్చాడు, సోషియాలజీ వాళ్ళకి సోషియాలజీ పేపర్ ఇచ్చాడు. కానీ ఈసారి అలా చేయలేదు. కామన్ పేపర్. ఇక్కడ కూడా 150 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ 300 మార్క్స్. ఇక్కడ 150 క్వశ్చన్ ఇంటూ 1 మార్క్ 150 మార్క్స్. నో నెగిటివ్ క్వశ్చన్స్, నో నెగిటివ్ సిస్టమ్. అంటే నెగిటివ్ మార్క్స్ అనేది లేదు, అన్ని పాజిటివ్ మార్క్స్. అంటే తప్పు ఆన్సర్ చేస్తే క్వశ్చన్ అంటే ఏదైనా ఒక క్వశ్చన్ తప్పు చేసినప్పుడు దానికి ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 1/3 మార్క్స్ కట్ చేసేటువంటి సాంప్రదాయం సిస్టమ్ రూల్ ఇక్కడ లేదు. మళ్ళీ ఈవోకి వచ్చేసరికి కూడా GS 1 పేపర్ 1, తర్వాత కామన్ పేపర్. దీనికి 150 ఇంటూ 1 మార్క్స్, ఇది 150 ఇంటూ ఇక్కడ కూడా 1 మార్క్. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఈవోకి వచ్చినప్పుడేమో పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా సేమ్ మార్క్స్. కానీ సిడిపిఓకి వచ్చినప్పుడు పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 300 మార్క్స్. బట్ క్వశ్చన్ సేమ్. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్కి 2 మార్కులు. కాబట్టి పేపర్ 2 మీద ఫోకస్ చేయాలి. కామన్ పేపర్ అన్నాడు. కామన్ పేపర్ అంటే ఇందులో హోమ్ సైన్స్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ వర్క్ ఉంటుంది. ఇలా అందరికీ కామన్గా ఒక సిలబస్ ఫ్రేమ్ చేశాడు 10 యూనిట్లతో, 10 యూనిట్స్తో. ఈ 10 యూనిట్స్ గురించే మనం ఒక్కొక్క వీడియోలో 2 యూనిట్స్ మనం అనాలిసిస్ చేస్తాం. అట్లా 5 వీడియోస్లో సిలబస్ మొత్తం మనం అనాలిసిస్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది బేసిక్గా ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. కాబట్టి ఈ అనాలిసిస్ విన్న తర్వాత మీకు అర్థమైంది ఏంటి, పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేస్తే మనం జాబ్ దగ్గరికి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండింటితో పాటు సిడిపిఓస్కి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ఆ విషయం మర్చిపోకూడదు. ఓకే, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫస్ట్ పేపర్ 150 మార్క్స్, సెకండ్ పేపర్ 300 మార్క్స్, ఇంటర్వ్యూ 50 మార్కులు, మొత్తం 500 మార్కులు సిడిపిఓ. ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ లేదు. సో కాబట్టి పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేసుకున్నప్పుడు మనకు జిఎస్ మీద భయం ఉన్నా, జిఎస్లో కొంచెం వెనకబాటుగా ఉన్నా, పేపర్ 2లో ఎక్కువ స్కోర్ చేసినప్పుడు 300 మార్కులు ఉంటే మనకి సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా 10 యూనిట్లు మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఆ 10 యూనిట్ల నుంచి బాగా చదివి 250-260 మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఇంటర్వ్యూ గురించి భయపడాల్సిన అవసరం లేదు, పేపర్ 1 గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే పేపర్ 1లో యావరేజ్గా ఒక 90 మార్క్స్, 90-100 మార్క్స్ తెచ్చుకొని అవుట్ ఆఫ్ 150. పేపర్ 2లో సబ్జెక్ట్ కాబట్టి, అది స్పెషలైజ్డ్ పేపర్ కాబట్టి, డెఫినెట్ సిలబస్ ఉంది కాబట్టి, 10 యూనిట్లే ఉన్నాయి కాబట్టి, జిఎస్ అంటే సముద్రం అంతా చదవాలి. కానీ పేపర్ 2 వచ్చేసి 10 యూనిట్లు చెప్తున్నాడు కాబట్టి అట్లీస్ట్ 120 క్వశ్చన్స్, 125 క్వశ్చన్స్ అంటే 250 మార్కులు తెచ్చుకోవాలి, 340. సో ఇంటర్వ్యూలో మినిమం మార్కులు వేసుకున్నా మీరు 360 మార్క్స్ అట్లా తెచ్చుకుంటే 320 నుంచి 360 మధ్యలో ఉంటే మీకు ఉద్యోగం కాదు, టాప్ 10లో ఉంటారు. ఉద్యోగం కాదు, టాప్ 10లో ఉంటారు. ఎందుకంటే 500 మార్క్స్, 500కి 360 ఎంత, 72%. 290, 270, 260 కూడా జాబ్ వచ్చినటువంటి అవకాశాలు ఎగ్జాంపుల్స్ మనకు 2018 నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 2018 నోటిఫికేషన్ అప్పుడు దాదాపు ఒక 42 సెలెక్షన్స్, 42 సెలెక్షన్స్ జరిగినాయి మన దగ్గర నుంచి, కనిష్క ఐఏఎస్ అకాడమీ నుంచి. జస్ట్ సిలబస్ ఇచ్చాడు, సిలబస్ ఇచ్చిన తర్వాత 2.5 monthsలో సిలబస్ కంప్లీట్ చేసినాం. బుక్కి కేం రిలీజ్ చేయాలి మార్కెట్లోకి, పిల్లలు రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు, ఎగ్జామ్ రాశారు. దాదాపు సుమారుగా 42 మంది సెలెక్ట్ కావడం జరిగింది. అందులో మా కృషితో పాటు విద్యార్థుల యొక్క పట్టుదల, సెలెక్ట్ కావాలనేటువంటి ఒక, అంటే ఖచ్చితంగా చదవాలి, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు అనేటువంటి ఒక డిటర్మినేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాకు దొరకడం, వారికి తగ్గట్టుగా బోధించడం, కొత్త సిలబస్ కావడం, మార్కెట్లో సరైనటువంటి పుస్తకాలు లేకపోవడం, ఉన్న పుస్తకాలు సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఎక్కువ సెలెక్షన్స్ 2013లో కూడా చాలా సెలెక్షన్స్ ఇచ్చినాం, 2018లో కూడా మనం చాలా సెలెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి బీ క్లియర్ అబౌట్
ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 కామన్ పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 300 మార్క్స్. అదే ఈవోకి వచ్చేసి పేపర్ 2 వచ్చేసి 150 మార్కులు. సో సిలబస్కి సంబంధించి మనకు జనరల్ స్టడీస్లో ఒక 16 అంశాలు ఉంటాయి. ఆ జనరల్ స్టడీస్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు. ఐఎమ్ కన్ఫైన్ టు పేపర్ 2. నేను పేపర్ 2కు సంబంధించినటువంటి టీచర్. కామన్ పేపర్, రైట్. నేను సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి వాడిని. ఎన్ని మార్కులు? 150 మార్కులు, 150 క్వశ్చన్స్, 2 మార్క్స్, మొత్తం 300 మార్క్స్. సో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? నంబర్ ఆఫ్ యూనిట్స్ పక్కా సిలబస్ ఉంది మన దగ్గర, ఎందుకంటే పోయినసారి రిక్రూట్మెంట్ అయింది కాబట్టి. నంబర్ ఆఫ్ యూనిట్స్ 10 యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 10 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ముందు చూపెడతారు పీడిఎఫ్ కూడా, రైట్. సో దిస్ ఈస్ ద సిలబస్. పోయినసారి నోటిఫికేషన్ జరిగినప్పుడు మనకు వచ్చినటువంటి సిలబస్. పేపర్ 2 కామన్ ఆల్ డిగ్రీ లెవెల్. సో ఇవన్నమాట పేపర్ 1. సో పేపర్ 10 యూనిట్లు ఉన్నాయి. సో ఈ 10 యూనిట్లను ఇప్పుడు ఎందుకు సిలబస్ అనాలిసిస్ అవసరమో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాటి పిల్లలకి అనేటువంటి కోణంలో చూస్తే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో నోటిఫికేషన్లు లిమిటెడ్ కాంపిటీషన్, చాలా తక్కువ మందికి అవకాశం. అందులో ఉమెన్కి అవకాశం. ఉమెన్లో కూడా కేవలం హోమ్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, న్యూట్రిషన్ చదివిన స్టూడెంట్స్కి అవసరం ఎలిజిబిలిటీ ఉంది. రెండవది, ఇది రెగ్యులర్గా వచ్చేటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్ లాంటిది కాదు, డిఎస్సి నోటిఫికేషన్ లాంటిది కాదు. మనం కనుక చూస్తే చరిత్ర 2013లో వచ్చింది, మళ్ళీ 2015లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2021. అంటే ఈసారి మిస్ అయితే మళ్ళీ 4 సంవత్సరాలు. 2013, 17 4 సంవత్సరాలు, 2015 నుంచి 2021 4 సంవత్సరాలు. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 2025కి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. సో కాబట్టి రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్ కాదు కాబట్టి, గ్రూప్ 1, గ్రూప్ 2 మిగతా ఉద్యోగాలతో పోల్చి చూసినప్పుడు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి, మరియు సిడిపిఓ ఉద్యోగం అనేది కేవలం మహిళల కోసం ఉద్దేశించినటువంటి సంక్షేమ కార్యక్రమం అయినటువంటి ఐసిడిఎస్, ప్రధానంగా ఐసిడిఎస్, మిగతా చైల్డ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇవ్వచ్చు ఇస్తే, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మిగతా దాంట్లో కూడా డిప్యూటేషన్ ఇవ్వచ్చు. బట్ బేసిక్ ఏంటంటే ఐసిడిఎస్లో ఒక ప్రాజెక్టుకు ఆఫీసర్గా సెలెక్ట్ కాబోతున్నారు. అంటే అక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మాత్రమే ఉంటారు. మీ వర్కింగ్ కండిషన్స్ అన్ని కూడా మహిళా సంక్షేమం, బాలల సంక్షేమం కోసం పనిచేసేటువంటి విధానం. అంటే ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పర్టికులర్గా ఒక ఉమెన్ పనిచేయడానికి కావాల్సినటువంటి, ఉమెన్ ప్రిఫరబుల్ చేసేటువంటి వర్కింగ్ కండిషన్స్ మనం మీకు ఎటు చూసినా మహిళలే కనపడతారు, చిన్నపిల్లలే కనపడతారు. వారికి సేవ చేయడం అనేది, బలహీన వర్గాల పిల్లలకి, బలహీన వర్గాల ఉమెన్, రూరల్ ఉమెన్కి సర్వీస్ చేయడం అనేది ఒక శాలరీతో పాటు, ఇది ఒక గెస్టెడ్ పోస్టు, గెస్టెడ్ హోదాతో పాటు, సమాజంలో ఒక హోదాతో పాటు, ఒక తన కాలం మీద తను నిలబడటంతో పాటు, ఒక ఆఫీసర్గా మారడంతో పాటు వృత్తిపరమైనటువంటి సాటిస్ఫాక్షన్, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. నువ్వు ఒక చదువుకున్న మహిళగా, ఒక మంచి గెజిటెడ్ ఉద్యోగానికి ఎంపికైనటువంటి మహిళగా, బలహీన వర్గానికి చెందినటువంటి మహిళలు, గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి మహిళలకు సేవలు అందిస్తుండేటువంటి ఉద్యోగం కాబట్టి, సిడిపిఓ ఉద్యోగం అనేది గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ కాబట్టి, మంచి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి ఉద్యోగం కాబట్టి, వెనుకబడ్డ వర్గాలకి సేవ చేసేటువంటి అవకాశం, ఒక సామాజిక సేవ చేసేటువంటి అవకాశం, మంచి జీతాన్ని పొందుతూ, హోదాని పొందుతూ కూడా సేవ చేసినటువంటి తృప్తి అందించేటువంటి ఉద్యోగం కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. సో కాకపోతే ఇక్కడ సిలబస్ అనాలిసిస్ ఎందుకు అవసరం స్టూడెంట్స్కి అనేటువంటి కోణంలో చూసినప్పుడు, సో మనకి స్టూడెంట్స్ డైవర్సిటీ చూస్తే హోమ్ సైన్స్ పిల్లలు ఉన్నారు, సోషియాలజీ పిల్లలు ఉన్నారు, సోషల్ వర్క్ స్టూడెంట్స్ ఉన్నారు, న్యూట్రిషన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో హోమ్ సైన్స్ పిల్లలు కనుక తీసుకుంటే వాళ్ళు హోమ్ సైన్స్ బాగా చేయగలుగుతారు, కుకింగ్ మెథడ్స్ ఏంటి, లేకపోతే న్యూట్రిషన్ కూడా కొద్ది వరకు చేయగలుగుతారు, ఎక్స్టెన్షన్ అంటే ఏంటో చేయగలుగుతారు, వీటి మీద బాగా చెప్పగలుగుతారు వాళ్ళు. కానీ సోషియాలజీ, బేసిక్ సోషియాలజీ, సోషల్ వర్క్, కేస్ వర్క్ అంటే ఏంటి, గ్రూప్ వర్క్ అంటే ఏంటి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళకి టచ్ లేనిది, ఇంతవరకు కూడా ఇక్కడ టచ్ లేని సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ అవసరం. అలాగే సోషియాలజీకి వచ్చేసరికి వీళ్ళు సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, సోషలైజేషన్ అంటే ఏంటి, సోషల్ కంట్రోల్ ఏంటి, సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, కమ్యూనిటీ ఏంటి, సొసైటీ ఏంటి, ఇట్లాంటి సోషియాలజీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని బాగా చెప్పగలుగుతారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి హోమ్ సైన్స్, కుకింగ్ మెథడ్స్ అంటే వాళ్ళు చెప్పగలుగుతారా, న్యూట్రియంట్ వాల్యూస్ అంటే వాళ్ళు చెప్పగలుగుతారా, రికమెండరీ డైటరీ అలవెన్స్ అంటే చెప్పగలుగుతారా, ఎస్టిమేటెడ్ యావరేజ్ రిక్వైర్మెంట్ అంటే చెప్పగలుగుతారా, చెప్పలేదు. కాబట్టి వీళ్ళు మళ్ళీ హోమ్ సైన్స్, సోషల్ వర్క్ విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి.
అట్ ద సేమ్ టైం సోషల్ వర్క్ స్టూడెంట్స్, వీళ్ళు కూడా హోమ్ సైన్స్, సోషియాలజీ, న్యూట్రిషన్ సంబంధించిన అంశాలు. కాబట్టి ఇలా నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. వారికి సంబంధించి సో ఇక్కడ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టుగా హోమ్ సైన్స్ పిల్లలు, సోషల్ వర్క్ స్టూడెంట్స్, సోషియాలజీ స్టూడెంట్స్, న్యూట్రిషన్ స్టూడెంట్స్, ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్, మహిళా అభ్యర్థులు, ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంది. సో కాబట్టి మహిళా అభ్యర్థులు ఎవరెవరైతే హోమ్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ లేదా న్యూట్రిషన్లో డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి అభ్యర్థులు, ఇప్పుడు హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, మిగతా హోమ్ సైన్స్ క్వశ్చన్స్ బాగానే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, సిలబస్లో ఏముంది, కానీ మిగతా సబ్జెక్టుల మీద అవేర్నెస్ ఉండదు. అలాగే సోషల్ వర్క్ స్టూడెంట్స్ కూడా అదే ప్రాబ్లం, హోమ్ సైన్స్లో ఏమొస్తుంది, కుకింగ్ మెథడ్స్ అంటే వాళ్ళకి తెలియదు. అలాగే సోషియాలజీ స్టూడెంట్స్కు సోషల్ వర్క్లో ఉండేటువంటి మెథడ్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, టూల్స్ ఏంటి, కేస్ వర్క్ ఏంటి, గ్రూప్ వర్క్ ఏంటి, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఏంటి, ఇట్లాంటి అంశాలు తెలియదు. అలాగే న్యూట్రిషన్ పిల్లలు ఉన్నారు, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్, ఆర్డీఏ అంటే ఏంటి, ఎనర్జీ, యావరేజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇట్లాంటి అంశాలు వాళ్ళు చెప్పగలుగుతారు. డైట్ థెరపీ అంటే చెప్పగలుగుతారు. టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, అలాగే అనీమియా లక్షణాలు ఏంటి, అనీమియా దేంట్లో అధికంగా దొరుకుతుంది, కూరగాయల్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది, ప్రోటీన్స్ ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి, సిపిఎఫ్ రేషియో అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఓకే ఫుడ్ పిరమిడ్ అంటే ఏంటి, మై ప్లేట్ అంటే ఏంటి, ఇట్లాంటి ఫుడ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు న్యూట్రిషన్ స్టూడెంట్స్ చెప్తారు. కానీ మళ్ళీ వాళ్ళకి సోషల్ వర్క్, సోషియాలజీ, హోమ్ సైన్స్ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉండదు. సో కాబట్టి మనకు పేపర్ 2 మనకు కామన్ పేపర్ పెట్టాడు. కాబట్టి అందరికీ ఒకే పేపర్, అందరికీ ఒకటే కామన్ పేపర్ పెట్టాడు. కాబట్టి ఒక సబ్జెక్టుకు సంబంధించిన స్టూడెంట్స్ మిగతా సబ్జెక్టుల మీద అవగాహన కంపల్సరీ. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సిలబస్లో ఏముందో తెలుసుకొని దానికి సంబంధించిన పుస్తకాలు తీసుకొని వాళ్ళ టీచర్ల సహాయం కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇన్స్టిట్యూషన్ల సహాయం కానీ తీసుకొని సరైన గైడెన్స్లో ముందుకు వెళ్ళినప్పుడు విజయావకాశాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సబ్జెక్టుకు సంబంధించిన వ్యక్తి మిగతా సబ్జెక్టులను కూడా కంపల్సరీ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది, కామన్ పేపర్ కాబట్టి. సో అలాంటి అభ్యర్థులకు ఒక మార్గదర్శకత్వం అందించేటువంటి ఉద్దేశంతో ఎవరెవరైతే సిడిపిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఈఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ తెలంగాణ అభ్యర్థులందరికీ sakshiyeducation.com ద్వారా మరియు కనిష్క ఐఏఎస్ యాప్ ద్వారా మీకు మీ ప్రిపరేషన్కు చేదోడుగా ఉండడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీనికి sakshiyeducation.com వాళ్ళు సహకరిస్తున్నారు మరియు కనిష్క ఐఏఎస్ వాళ్ళు సహకరిస్తున్నారు. సో మీకు ఈ మొత్తం సిలబస్ని 5 వీడియోల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. పేపర్ 2లో మనకి మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. పేపర్ 2లో 10 యూనిట్స్ ఉన్నాయి. 10 యూనిట్స్ ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. సిడిపిఓకి వచ్చేసరికి పేపర్ 2 300, ఈఓకి వచ్చేసరికి 150 మార్కులు. ఎందుకు 300 అవుతుంది? ఒక క్వశ్చన్కి 2 మార్కులు, ఇక్కడ ఒక క్వశ్చన్కి 1 మార్క్. సో 10 యూనిట్లను మీకు 5 వీడియోలో అందించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క వీడియోలో 2 యూనిట్ల గురించి మీకు అనాలిసిస్ ఉంటుంది. అందులో ఉన్న ప్రతి చాప్టర్ తీసుకొని ఒక యూనిట్ తీసుకొని యూనిట్లో ఉన్న టాపిక్స్, సబ్ టాపిక్స్, దాని నుండి వచ్చేటువంటి క్వశ్చన్స్, రెఫరెన్స్ బుక్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, సో ఇలా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో మీకు 5 వీడియోలు కూడా మీకు sakshiyeducation.comలో లభిస్తాయి మరియు కనిష్క ఐఏఎస్ యాప్లో కూడా దొరుకుతాయి. కనిష్క ఐఏఎస్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. యాప్లో ఫ్రీ వీడియోస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో తెలంగాణ సిడిపిఓ అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. లేదు మాకు ఫ్రీ వీడియోస్తో పాటు ఇంకా మాకు గైడెన్స్ కావాలి, నోట్స్ కావాలి, లేదా క్లాసెస్ కావాలి, ఆన్లైన్ క్లాసులు లేదా ఆఫ్లైన్ క్లాసులు కావాలనుకుంటే మీరు ఇందులో ఉన్నటువంటి నంబర్కి, కనిష్క ఐఏఎస్ యాప్లో ఉన్నటువంటి నంబర్ కానీ లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కన్సల్ట్ అయినట్లయితే మీకు అందుకు సంబంధించినటువంటి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి సరే గైడెన్స్ అవసరం లేదు, మేము చదువుకుంటాము అనేటువంటి పిల్లల కోసం, సొంతగా ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు ఒకసారి సిలబస్ అనాలిసిస్ చూడండి, రెఫరెన్స్ బుక్స్ చూడండి, మీరు విజయానికి దగ్గరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇది యూనిట్ వైజ్ అనాలిసిస్కి వెళ్దాము. సో ఈ వీడియోలో 2 యూనిట్లు మనం ముందు కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 2 యూనిట్లు, తర్వాత ఇట్లా 5 వీడియోస్లో మనకి కంప్లీట్ 10 యూనిట్స్కి సంబంధించిన పర్ఫెక్ట్ అవగాహన అందించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కావున అభ్యర్థులు వినియోగించుకుంటారని భావిస్తున్నాను. సో ముందుగా మనకి 2 యూనిట్స్ ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి మొదలు పెడదాం. సో 2013లో మనకి సక్సెస్ రేట్ చాలా ఉంది. రీసెంట్గా వచ్చినటువంటి 2017 నోటిఫికేషన్, 2018లో ఎగ్జామ్ జరిగింది, రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు కూడా సుమారు
70 పోస్టులకు దగ్గర దగ్గర +/- 70 పోస్టులకు గాను 40కి పైగా ఉద్యోగాలు సాధించాము. అందులో మా ఘనతతో పాటు మా ఘనతని మేము చెప్పుకోవట్లేదు, కానీ విద్యార్థులు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి వితిన్ 2.5 మంత్స్లో నోటిఫికేషన్ వచ్చినాక 2.5-3.5 మంత్స్లోనే ప్రోగ్రామ్ అంతా ఫినిష్ చేయడం జరిగింది. ఆ టైంలోనే విద్యార్థులందరూ చాలా కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్ విని చాలా చక్కటి మార్కులతో ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో కాబట్టి ఈ వీడియోలో మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. సో మనం 10 యూనిట్స్ అన్నాం కదా, మనం 2 యూనిట్లలో ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. యూనిట్ 1. సో ఓవరాల్గా చూస్తే మనకి సిలబస్లో సోషియాలజీ, సోషల్ వర్క్, న్యూట్రిషన్, హోమ్ సైన్స్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, మహిళా మరియు శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి చట్టాలు, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, సోషల్ ప్రాబ్లమ్స్, కమ్యూనికేషను, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషను, ఇట్లాంటి అంశాలతో కూడి ఉంటుంది. బ్రాడర్ పర్స్పెక్టివ్తో చూసినప్పుడు సమాజ శాస్త్రానికి హోమ్ సైన్స్కి సంబంధించి గృహశాస్త్రం అంటుంది, ఇప్పుడు మనం కమ్యూనిటీ సైన్స్ అని కూడా పిలుస్తున్నారు. ఈ హోమ్ సైన్స్కి సంబంధించిన అంశాలు, పోషణకు సంబంధించిన అంశాలు, సంఘ సంక్షేమ శాస్త్రానికి సంబంధించిన అంశాలు, సమాజ శాస్త్రానికి సంబంధించిన అంశాలు, మహిళలు, పిల్లలు, గ్రామాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, మరి మహిళలు మరియు బాలలకు సంబంధించినటువంటి చట్టాలు, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, సామాజిక సమస్యలు కొన్ని సెలెక్టెడ్గా పెట్టాడు. పేదరికము, నిరుద్యోగము, వలసలు, ఆల్కహాలిజము, తర్వాత డ్రగ్స్ మీద, తర్వాత బాల్య వివాహాలు, వరకట్నం లాంటి సమస్యలు, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ మీద పెట్టాడు. ఎక్స్టెన్షన్, విస్తరణ సేవలకు సంబంధించినటువంటి అంశాలు పెట్టడం జరిగింది. ఈ 10 యూనిట్లను మనం యూనిట్ వైజ్గా చూద్దాము. ఓవరాల్గా చూస్తే ఇన్ని రకాల ఏరియాస్ మనకు సిలబస్లో కనపడుతుంది. సో మనం యూనిట్ వైజ్గా చూద్దాము. అది అఫీషియల్ సిలబస్. 2018లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ సిలబస్ ఆధారంగానే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి అంశాలు ఇవి. సో కాబట్టి లిటరల్గా మీరు చూడండి, ఏ మార్కెట్లో ఏ బుక్ కొన్నా ఈ సిలబస్ కవర్ అవుతుందో లేదో చూసుకోండి. మీకు ఈ వీడియో కింద ఈ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేసాడు. సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాము. సిలబస్ కావాలనుకుంటే మీరు కనిష్క ఐఏఎస్ యాప్లో కూడా తీసుకోవచ్చు. రెండవది, సిలబస్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉన్న తర్వాత దాన్ని తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా పెట్టే అవకాశం ఉంది. అయినా సరే 2 మీడియంస్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. అయినా సరే ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే తెలుగులో రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిలబస్ మీద అవగాహన వచ్చినప్పుడే మనం ఎగ్జామ్లో సక్సెస్ కాగలుగుతాము. ఏ యూనిట్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఆల్కహాలిజం అనే టాపిక్ ఉంది, మద్యపానం అనే టాపిక్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఆల్ఫా ఆల్కహాలిజం అంటే ఏంటి, బీటా ఆల్కహాలిజం అంటే ఏంటి, గామా ఆల్కహాలిజం అంటే ఏంటి. సో ఇలాంటి అంశాలు, ఆల్కహాలిక్ అనామలస్ గ్రూప్ అంటే అర్థం ఏంటి, డిఅడిక్షన్ అంటే అర్థం ఏంటి, ఇట్లాంటి విషయాలు ఒక టాపిక్ తీసుకున్నట్టయితే ఆ టాపిక్ ఒక అర్థం ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, అందులో సబ్ టాపిక్స్ ఏ ఉంటాయి. ఇన్ని విషయాల మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు విజయాల అవకాశం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సిలబస్ మీద అవగాహన లేనప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? కాబట్టి విద్యార్థులందరికీ, ఎవరెవరైతే మహిళా అభ్యర్థులు దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఇచ్చే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాము. సో యూనిట్ 1 యొక్క టైటిల్ ఏంటంటే సోషల్ స్ట్రక్చర్. సోషల్ స్ట్రక్చర్ని తెలుగులో ఏమంటారంటే సామాజిక నిర్మితి. సామాజిక నిర్మితి అంటాం, సామాజిక నిర్మాణం లేదా సామాజిక నిర్మితి అంటాం. ఈ సామాజిక నిర్మితి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సమాజ శాస్త్రంలో ప్రవేశపెట్టేది హెర్బర్ట్ స్పెన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త సోషల్ స్ట్రక్చర్ అనేటువంటి పదాన్ని సమాజ శాస్త్రంలో తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి టాపిక్స్, ఒకటి మ్యాన్ అండ్ సొసైటీ. మ్యాన్ అండ్ సొసైటీ అంటే మానవుడు మరియు సమాజం. రెండవది సొసైటీ, సమాజం. సొసైటీ యొక్క లక్షణాలు మరియు ఫంక్షన్స్ అన్నాడు. సొసైటీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్. సమాజం యొక్క లక్షణాలు మరియు ప్రకార్యాలు. తెలుగులో సమాజం యొక్క లక్షణాలు, ఫంక్షన్స్ అంటే ప్రకార్యాలు. మూడోది ఏమిచ్చాడు, కమ్యూనిటీ అంటే తెలుగులో సముదాయం. సొసైటీ వేరు, కమ్యూనిటీ వేరు, 2 వేరు భావనలు. సో దీని కింద సబ్ టాపిక్స్ ఏమిచ్చాడు, కమ్యూనిటీ యొక్క అర్థం, సముదాయం యొక్క అర్థము, మరియు టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అన్నాడు. సముదాయ రకాలు, సముదాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. దీన్నే మనం ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ అని కూడా అంటారు, లేదా సముదాయ రూపాలు అని కూడా అంటారు.
And next topic, characteristics of rural and urban communities. Rural and urban communities. Characteristics of rural and urban communities. And third one, social processes. Social processes. And next one, concept of socialization. Concept of socialization. And the next topic, rural social stratification. Rural social stratification. And the next one, ఇందులో భాగంగా క్యాస్ట్ సిస్టమ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ టాపిక్, షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇచ్చాడు. నెక్స్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు, వెల్ఫేర్ measures for scheduled caste, scheduled tribes and other backward classes ఇచ్చాడు. అండ్ ఎయిత్ టాపిక్ అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్. అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్. అండ్ నైన్త్ టాపిక్ వచ్చేసి కల్చర్ అండ్ సివిలైజేషన్. కల్చర్ అండ్ సివిలైజేషన్. సో ఇవి మనకి ఇచ్చినటువంటి 9 టాపిక్స్. మనకు పైకి 9 టాపిక్స్ కనపడతాయి, కానీ అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటో మనం చూసుకోవాలి కదా. అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటో చూసుకోవాలి. మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి కన్వీనియన్స్ కోసం ఒకసారి తెలుగులో చెప్తాను ఈ సిలబస్ని. మానవుడు మరియు సమాజం ఫస్ట్ టాపిక్. రెండవ టాపిక్ సమాజము, సమాజం యొక్క లక్షణాలు మరియు సమాజం యొక్క ప్రకార్యాలు లేదా విధులు. కమ్యూనిటీ అంటే సముదాయం, సముదాయం యొక్క అర్థం, సముదాయం యొక్క రకాలు. దీన్నే టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అంటాం, ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అని కూడా అంటారు. సముదాయ రకాలు లేదా సముదాయ రూపాలు. సో నెక్స్ట్ టాపిక్, గ్రామీణ మరియు పట్టణ సమాజం యొక్క గ్రామీణ మరియు పట్టణ సముదాయం యొక్క లక్షణాలు అడిగాడు. తేడా ఉంటుంది గ్రామీణ సముదాయానికి పట్టణ సముదాయానికి. అలాగే సోషల్ ప్రాసెసెస్, సామాజిక ప్రక్రియలను ఒక టాపిక్ ఇచ్చాడు. నెక్స్ట్ టాపిక్ సామాజీకరణ, సోషలైజేషన్ అంటే ఏంటో అడుగుతున్నాడు. నెక్స్ట్ టాపిక్ గ్రామీణ సమాజంలో స్థిరీకరణ మరియు కుల వ్యవస్థ గురించి ఇంకో టాపిక్ ఇచ్చాడు. ఇది షెడ్యూల్డ్ కాస్ట్ అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలు ముగ్గురు గురించి ఇచ్చాడు. వీరి గురించి ఇవ్వడంతో పాటుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు సమాజంలో ఇతర వెనుకబడిన కులాలకు వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయని అడుగుతున్నాడు. తర్వాత వ్యవసాయిక సామాజిక నిర్మాణం ఎలా ఉంటుంది, అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ సంస్కృతి మరియు నాగరికత. సో ఇలా మనకి 9 టాపిక్స్ ఉన్నాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగులో నోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు 1 by 1 మనం దీని నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ పుస్తకాలు చదవాలి అనేటువంటి కోణంలో అర్థం చేసుకుందాం. ఎవరెవరైతే నాన్ సోషియాలజీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ముందుగా ఇంటర్మీడియట్ సోషియాలజీ బుక్స్ తీసుకొని చదవండి. ఇంటర్ సోషియాలజీ బుక్స్ తీసుకున్నప్పుడు మీకు బేసిక్ అంశాలు, సమాజం అంటే ఏంటిది, సముదాయం అంటే ఏంటి, సముదాయానికి మధ్య గల తేడాలు ఏంటి, గ్రామీణ సముదాయానికి పట్టణ సముదాయానికి మధ్య తేడాలు ఏమున్నాయి, సామాజిక స్థిరీకరణ ఏంటిది, సామాజిక నియంత్రణ అంటే ఏంటి, సామాజీకరణ అంటే ఏంటి అనేటువంటి ప్రాథమిక అంశాలన్నీ చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఈజీగా అర్థమయ్యే విధంగా ఇంటర్మీడియట్ సోషియాలజీ పుస్తకాల్లో మీకు ఉంటుంది. సో అంటే ఓన్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ల కోసం నేను చెప్తున్నాను. సో ఇక్కడ మ్యాన్ అండ్ సొసైటీ అన్నాడు, మానవుడు సమాజం అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే బేసిక్గా ఇక్కడ మనం సోషియాలజీకి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఎర్లీ మార్నింగ్స్, సోషియాలజీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, సోషియాలజీ అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు, అగస్ట్ కాంటే ఏం చెప్పాడు, హెర్బర్ట్ స్పెన్సర్ ఏం చెప్పాడు, తర్వాత
ఈ మనిషికి మరియు సమాజానికి మధ్య సంబంధాన్ని తెలిపేటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాన్ని మనం థియరీస్ రిలేటెడ్ టు ఇండివిజువల్ అండ్ సొసైటీ లేదా మ్యాన్ అండ్ సొసైటీ థియరీస్ అంటాం. ఆ థియరీస్లో భాగంగా సమూహ మనస్తత్వ సిద్ధాంతం ఏం చెప్తుంది, గ్రూప్ మైండ్ థియరీ అంటాం ఇంగ్లీష్లో. అలాగే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, సోషల్ కాంటాక్ట్ థియరీ ఉంటుంది. సోషల్ కాంటాక్ట్ థియరీ మనిషికి మరియు సమాజానికి మధ్య సంబంధాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పినటువంటి ఆర్గానిజమిక్ థియరీ. ఆర్గానిజమిక్ థియరీ అంటే ఆంగిక సిద్ధాంతం. ఆంగిక సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఒక సమాజాన్ని ఒక జంతువుతో పోల్చి జంతువుల్లో ఎలా పరిణామక్రమం వచ్చిందో సమాజంలో కూడా అలా పరిణామక్రమం ఉంది. ఒక వ్యక్తి లేదా ఒక జీవిలో వివిధ అంగాల మధ్య, వివిధ ఆర్గాన్స్ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో సమాజంలోని రకరకాల వ్యవస్థల మధ్య అలాంటి సంబంధ బాంధవ్యాలే ఉంటాయి అని చెప్పాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తిలో రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఎలా అయితే రవాణా కోసం శరీరంలో ఉపయోగపడుతుందో సమాజంలో రోడ్డు, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అనేది కూడా సమాజంలో ఉపయోగపడుతుంది. మనిషి శరీరంలో బ్రెయిన్ ఎలా ఉపయోగపడుతుందో సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాలు అలా పనిచేస్తారు. అలాగే సమాజంలో శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు, చేతులు ఎలా శ్రమను చేస్తాయో, వర్క్ చేస్తాయో, అలాగే సమాజంలో ఉండేటువంటి లేబర్, వర్క్ ఫోర్స్, శ్రామికులు, కార్మికులు అలా సమాజంలో సంపద సృష్టిస్తారు అని చెప్పేసి ఒక జీవిని మరియు సమాజాన్ని పోల్చి చెప్పాడు. ఇంకా మన డీటెయిల్స్కి వెళ్తే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పాడు. కాబట్టి ఈ మూడు సిద్ధాంతాలు, సోషల్ కాంటాక్ట్ థియరీ, గ్రూప్ మైండ్ థియరీ, మనిషికి ఒక మనస్సు ఉంటుంది, సమాజంలో అందరికి కలిపి ఒక మనస్సు ఉంటుంది, దాన్ని గ్రూప్ మైండ్ అంటారని చెప్పారు. సోషల్ కాంటాక్ట్ థియరీ, గ్రూప్ మైండ్ థియరీ అండ్ ఆర్గానిజమిక్ థియరీ, ఈ మూడు సిద్ధాంతాలు, సామూహిక మనస్తత్వ సిద్ధాంతము, ఆంగిక సిద్ధాంతము మరియు సామాజిక ఒప్పంద సిద్ధాంతం, ఈ మూడు సిద్ధాంతాలను మీరు కరెక్ట్గా చదివినట్టయితే మ్యాన్ అండ్ సొసైటీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇందులో భాగంగా చెప్పొచ్చు, మనిషిని జీవితో పోల్చి సమాజాన్ని జీవితో పోల్చి పరిణామ క్రమంలో సమాజం ఏర్పడిందని చెప్పిన వారు ఎవరు, సోషల్ కాంటాక్ట్ థియరీ చెప్పిన వాళ్ళు ఎవరు, లెవాథియన్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు, గ్రూప్ మైండ్ సిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరు, గ్రూప్ మైండ్ అంటే అర్థం ఏంటి, గ్రూప్ మైండ్ అంటే అర్థం ఏంటి, పరిణామ క్రమంలో సమాజం ఏర్పడిందని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్, సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాల మీద ఇక్కడ క్వశ్చన్స్ పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని కొటేషన్స్ మీద కూడా క్వశ్చన్ అడగచ్చు. మ్యాన్ ఈజ్ సోషల్ ఎనిమల్ అని చెప్పింది ఎవరు, అరిస్టాటిల్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ సొసైటీ, అంటే సమాజం. దేన్ని మనం సమాజం అంటాం, సమాజం యొక్క లక్షణాలు ఏంటి, సమాజంలో ఉండే అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఏంటి, కాంక్రీట్ థింగ్స్ ఏంటి, సమాజంలో ఉండేటువంటి ఈ క్రింది వాళ్ళ సమాజం యొక్క లక్షణం ఏంటి, ఈ క్రింది వాళ్ళ సమాజం యొక్క లక్షణం కానిదేది, సామాజిక సంబంధాల అల్లికే సమాజం అని చెప్పింది ఎవరు, మక్కైవర్. సామాజిక మనుషుల మధ్య ఉన్నటువంటి సోషల్ రిలేషన్ వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్స్నే మనం సొసైటీ అని చెప్పాడు. అంటే మనుషుల మధ్య ఉన్న సామాజిక సంబంధాల అల్లికే సమాజం అని మక్కైవర్ అండ్ ఫ్రేజ్ అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి ఈ సొసైటీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్ చూడాలి, కామెంట్స్ చూడాలి, క్యారెక్టరిస్టిక్స్ చూడాలి, సమాజం మనకి ఏమిస్తుంది, ఫంక్షన్స్, సమాజం యొక్క ప్రకార్యాలు కదా. మనిషి సామాజిక జీవనప్పుడు ఒంటరిగా జీవించడం, నీకు ఉండేటువంటి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అవసరాలన్నీ సమాజం ద్వారా నెరవేర్చుకుంటావు, సామాజిక సమూహ జీవనం ద్వారా నేర్చుకుంటావు. కాబట్టి అందులో భాగంగానే మనకు ఎవరో కూలే ప్రైమరీ సమూహాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, సోషల్ గ్రూప్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సోషల్ గ్రూప్లో భాగంగా ప్రైమరీ గ్రూప్స్ అని, సెకండరీ గ్రూప్స్ అని, వాలంటరీ గ్రూప్స్, ఇన్వాలంటరీ గ్రూప్స్, ఫార్మల్ గ్రూప్స్, ఇన్ఫార్మల్ గ్రూప్స్, జెమిన్షాఫ్ట్, గెషెల్షాఫ్ట్, ఓపెన్ గ్రూప్స్, కోల్డ్ గ్రూప్స్, క్లోజ్ గ్రూప్స్, మాబ్కి గ్రూప్కి డిఫరెన్స్, మాబ్కి క్రౌడ్కి డిఫరెన్స్. సో ఇలా డిఫరెంట్ సొసైటీలో ఉన్నటువంటి రకరకాల అంశాలను, ప్రాథమిక అంశాలను, సామాజిక శాస్త్రం ఉన్నటువంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా ఈ రెండు టాపిక్స్ కింద మనం చూడాల్సి ఉంటుంది. అడగచ్చు, రేపు ఫార్మల్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, గెమిన్షాఫ్ట్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, గెషెల్షాఫ్ట్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఈ క్రింది వాళ్ళలో ఫార్మల్ గ్రూప్ ఏంటి, ఈ క్రింది వాళ్ళలో ఇన్ఫార్మల్ గ్రూప్ ఏంటి, ఈ క్రింది వాళ్ళలో వాలంటరీ గ్రూప్ ఏంటి, ఈ క్రింది వాళ్ళలో ఇన్వాలంటరీ గ్రూప్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబం అనేది ఫార్మల్ గ్రూపా, ఇన్ఫార్మల్ గ్రూపా, క్లోజ్డ్ గ్రూపా, ఓపెన్ గ్రూపా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సోషల్ గ్రూప్స్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, సొసైటీ యొక్క లక్షణాలు ఏంటి, సొసైటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇందులో భాగంగా సైంటిస్టులు చెప్పినటువంటి కొటేషన్స్, ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ కమ్యూనిటీ అనే పదాన్ని ఏం చేస్తామంటే సిమిలారిటీ ఉన్నటువంటి వాళ్ళని మనం కోట్ చేస్తాం. అంటే ఒకే రకమైన లక్షణాలు ఉన్నటువంటి ఒక గ్రూప్ని మనం పిలవడానికి కమ్యూనిటీ అనే పదం వాడతాం. ఆ ఒకే రకమైనటువంటి లక్షణాలు వారి యొక్క ఆక్యుపేషనే కావచ్చు, వారి యొక్క ప్రదేశమే కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ రూరల్ కమ్యూనిటీ. సో రూరల్ కమ్యూనిటీ అనే పదం వాడినప్పుడు అక్కడ మీనింగ్ ఏంటి, ఒక గ్రామీణ ప్రాంతంలో నివసించేవారు.
అంటే గ్రామీణ లక్షణాలతో కూడినటువంటి ప్రాంతాలన్నీ కూడా రూరల్ కమ్యూనిటీ అనే పదం కిందకి వస్తాయి. లేదా నేను ట్రక్కర్స్ కమ్యూనిటీ అంటున్నాను, డ్రైవర్స్ కమ్యూనిటీ అంటున్నాను, లాయర్స్ కమ్యూనిటీ అంటున్నాను. లాయర్స్ కమ్యూనిటీ అంటే లాయర్ వృత్తి చేసే వాళ్ళందరూ అక్కడ కవర్ అయిపోతారు. అంటే ఇక్కడ కమ్యూనిటీ అనే పదాన్ని ఏ కోణంలో వాడుతున్నాం? ఒకే రకమైన లక్షణాలు ఉన్నటువంటి ఒక పాపులేషన్ని అడ్రస్ చేయడానికి, లేదా ఒకే రకమైన లక్షణాలు ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి కమ్యూనిటీని ప్లేస్ ఆధారంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. రూరల్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీ, నోమాడిక్ కమ్యూనిటీ, సెమీ నోమాడిక్ కమ్యూనిటీ, మెట్రోపాలిటన్ కమ్యూనిటీ, ఇట్లా మనం అడ్రస్ చేయొచ్చు ప్రాంతాన్ని బట్టి. అలాగే అక్కడ వృత్తిని బట్టి డాక్టర్స్, లాయర్స్, టీచర్స్ కమ్యూనిటీ అని. సో ఇలా అడ్రస్ చేయొచ్చు. సో ఇంకా మనం విశ్వాసాల ఆధారంగా, అంటే మతం ఆధారంగా హిందూ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ, సో ఇలా ఆధారంగా, లేదా నేషనాలిటీ ఆధారంగా ఇండియన్ కమ్యూనిటీ, యూరోపియన్ కమ్యూనిటీ, అమెరికన్ కమ్యూనిటీ, సో ఇలా డిఫరెంట్ కోణంలో మన కమ్యూనిటీని మనం చేయొచ్చు. సో ఇందులో బాగా కొన్ని డెఫినేషన్స్ మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కమ్యూనిటీ అనేది ఫిజికల్ అంటే భౌగోళికత ఆధారంగా డిఫైన్ చేసింది ఎవరు? డిగ్రీ ఆఫ్ సిమిలారిటీస్ ఆధారంగా డిఫైన్ చేసింది ఎవరు? కమ్యూనిటీ యొక్క లక్షణాలు ఏంటి? కమ్యూనిటీకి సొసైటీకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటి కోణంలో మనం దీన్ని అధ్యయనం చేయాలి. సో ఇందులో భాగంగా దాని మీనింగ్లో భాగంగా మనం అధ్యయనం చేయాలి. టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ అన్నాం, దీన్ని మనం ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటాం. మన సోషియాలజీలో ప్రధానంగా ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనిటీస్, రూరల్ కమ్యూనిటీస్, ట్రైబల్ కమ్యూనిటీస్, అర్బన్ కమ్యూనిటీస్, ఈ 3 కమ్యూనిటీస్, గ్రామీణ సముదాయాలు, గిరిజన సముదాయాలు, పట్టణ సముదాయాలు, ఈ 3 సముదాయాల కోణంలో మనం అధ్యయనం చేస్తాం ప్రధానంగా. సో ఈ అధ్యయనం చేయడంతో పాటు వాటి యొక్క లక్షణాలు కూడా అడుగుతాను కింద. రూరల్ కమ్యూనిటీకి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? అర్బన్ కమ్యూనిటీకి ఉండే లక్షణాలు. ఏ లక్షణాలు ఉంటే దాన్ని మనం రూరల్ కమ్యూనిటీ అంటాం, ఏ లక్షణాలు ఉంటే దాన్ని అర్బన్ కమ్యూనిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మొబిలిటీ అనేది ఎలా ఉంటుంది గ్రామాల్లో, పట్టణాల్లో ఎలా ఉంటుంది, గ్రామాల్లో సోషల్ స్ట్రాటిఫికేషన్ ఎలా ఉంటుంది. ఇలాంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉంటే దాన్ని మనం రూరల్ ఏరియాస్ అంటాం. రూరల్ ఏరియాలో జనసాంద్రత ఎంత ఉండాలి, జనాభా ఎంత ఉండాలి, ప్రైమరీ రిలేషన్స్ ఉంటాయా, వ్యక్తుల మధ్య సెకండరీ రిలేషన్స్ ఉంటాయా, లేదా అనానమిటీ ఉంటుందా, ఇంటర్ డిపెండెన్సీ ఎలా ఉంటుంది, మ్యూచువాలిటీ ఎలా ఉంటుంది, ఎలాంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ సిస్టమ్ ఉంటుంది, ఎలాంటి వృత్తులు ఉంటాయి, డెమోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, ఆక్యుపేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, జనాల మధ్య ఉండేటువంటి ఇంటరాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. కాబట్టి గ్రామీణ సముదాయం యొక్క లక్షణాలు ఏంటి, పట్టణ సముదాయం యొక్క లక్షణాలు ఏంటి. సోషల్ మొబిలిటీ అనేది అర్బన్ సొసైటీలో ఎక్కువ ఉంటుంది. సోషల్ క్లాస్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ అర్బన్లో ఉంటుంది, క్యాస్ట్ బేస్డ్ స్ట్రాటిఫికేషన్ రూరల్ సొసైటీలో ఉంటుంది కదా, అవునా కదా. డైవర్సిటీ అనేది అర్బన్లో ఎక్కువ ఉంటుంది. అర్బన్తో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ డైవర్సిటీ ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ ఆక్యుపేషన్స్, ప్రైమరీ సెక్టార్కి సంబంధించిన ఆక్యుపేషన్స్ ఏంటి? అగ్రికల్చర్ మరి అలైడ్ సెక్టర్, వ్యవసాయ రంగం, వ్యవసాయానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వృత్తులు ఉంటాయి. ఇక్కడేమో సెకండరీ అండ్ టెరిషరీ, సేవా రంగము మరియు పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వృత్తులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పాపులేషన్ డైవర్సిటీ రకరకాలుగా ఉంటుంది. చాలా రకాల ప్రాంతాల ప్రజలు, చాలా రకాల కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రజలు సిటీలో ఉంటారు. పట్టణాల్లో మాత్రం హోమోజెనిటీ ఉంటుంది. గ్రామాల్లో హోమోజెనిటీ ఉంటుంది. సిటీలోకి వచ్చేసరికి హెటిరోజెనిటీ అంటే వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ డైమెన్షన్లో మీకు అర్థం చేసుకోవాలి. రెండవది సోషల్ ప్రాసెస్ అన్నాడు. దీన్ని తెలుగులో మనం సామాజిక ప్రక్రియలు అంటాం. సామాజిక ప్రక్రియలు అంటే వ్యక్తికి మధ్య కానీ, వ్యక్తికి సమూహానికి మధ్య కానీ, 2 సమూహాల మధ్య కానీ, 2 మతాల మధ్య కానీ, 2 ప్రాంతాల మధ్య కానీ, సమాజంలో ఇలా ఉమ్మడిగా జరిగేటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి కార్యక్రమాలు కానీ, వ్యతిరేకించుకునేటువంటి కార్యక్రమాలు, అది పాజిటివ్ కార్యక్రమాలైనా కావచ్చు, నెగిటివ్ కార్యక్రమాలైనా కావచ్చు. సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, 2 సమూహాల మధ్య కానీ జరిగేటువంటి పరస్పర చర్యల్ని మనం సోషల్ ప్రాసెస్ అంటున్నాం. సామాజిక ప్రక్రియలు అంటాం. ఆ సామాజిక ప్రక్రియలని కొన్ని పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని నెగిటివ్గా ఉండొచ్చు. పాజిటివ్ అంటే ఒకరి మధ్య ఒకరికి సమన్వయం ఉండడం, ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకోవడం, ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, ఇవన్నీ పాజిటివ్. అలాగే నెగిటివ్ ఒకరికొకరు యుద్ధాలు చేసుకోవడం, ఒకరికొకరు సంఘర్షణ పడడం, ఒకరికొకరు పోటీ పడడం. సో కాబట్టి సామాజిక ప్రక్రియలు వ్యక్తికి వ్యక్తులకు మధ్య కానీ, వ్యక్తులకు మధ్య కానీ, సమూహాలకు మధ్య కానీ జరిగేటువంటి చర్యలనే మనం సామాజిక ప్రక్రియలు అంటాం. ఈ సామాజిక ప్రక్రియలు నెగిటివ్ సామాజిక ప్రక్రియలు ఏమున్నాయి, పాజిటివ్ సామాజిక ప్రక్రియలు ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ అనేది నేను నెగిటివ్ సామాజిక ప్రక్రియ అంటున్నా. అంటే ఒక వ్యక్తుల మధ్య పోటీ ఉండడం, పోటీ తీవ్రమైతే ఏమైతే సంఘర్షణ అవుతుంది, సంఘర్షణ ఇంకా ఎక్కువైతే యుద్ధం అవుతుంది. మరి పోటీ వల్ల ఉపయోగమా నష్టమా? పోటీ వల్ల ఉపయోగం ఉంది, పోటీ వల్ల నష్టం ఉంది. పోటీ వల్ల ఉపయోగం ఏంటి? పోటీ ఉన్నప్పుడే క్వాలిటీ బయటకు వస్తుంది, బెటర్మెంట్ అనేది బయటకు వస్తుంది, డెవలప్మెంట్, గ్రోత్ అనేది ఉంటుంది. మరి ఆ పోటీ పాజిటివ్ డైరెక్షన్లో జరగకుండా నెగిటివ్ డైరెక్షన్లో జరిగినప్పుడు యుద్ధాలు, సంఘర్షణలు, అశాంతులు ప్రబలేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా సామాజిక ప్రక్రియలు కోఆర్డినేషనే కావచ్చు, కోఆపరేషనే కావచ్చు, అసిమిలేషనే కావచ్చు, అకామిడేషనే కావచ్చు, కాన్ఫ్లిక్టే కావచ్చు, వార్ కావచ్చు, ఓకే,
కాంపిటీషన్ కావచ్చు, ఇలాంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ సోషల్ ప్రాసెస్లో ఒక్కొక్క సోషల్ ప్రాసెస్ తీసుకొని దానిలో ఉన్న పాజిటివ్ అంశాలు ఏంటి, నెగిటివ్ అంశాలు ఏంటి అడుగుతాడు. ఈ క్రింది వాళ్ళలో పోటీ వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి, ఈ క్రింది వాళ్ళ పోటీ వల్ల జరిగే నష్టం ఏంటి, ఈ క్రింది వాళ్ళలో రుణాత్మకమైనటువంటి సామాజిక ప్రక్రియ ఏది, ఈ క్రింది వాళ్ళలో ధనాత్మకమైనటువంటి సామాజిక ప్రక్రియ ఏది. సో ఇలాంటి కోణంలో దీంట్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది సోషల్ ప్రాసెస్ నుంచి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్, సామాజీకరణ. సామాజీకరణ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మనిషి పుట్టినప్పుడు వాడి మనసులో ఏమీ రాసి ఉండదు, అది ట్యాబులర్ రస. ట్యాబులర్ రస అంటే ఏమీ రాయబడని నల్లవల్ల, అరిస్టాటిల్. మనిషికి పుట్టగానే వాడి భాష ఏందో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు, అసలు ఎలా నడవాలో కూడా తెలియదు. మనిషి ఇన్స్టింక్ట్ మీద జీవించేటువంటి వ్యక్తి కాదు, మనిషి లర్నింగ్ మీద అభివృద్ధి చెందేవాడు. నేర్చుకోవడం వల్ల వాడిలో వికాసం వస్తుంది. ఇన్స్టింక్ట్స్ అంటే అర్థం ఏంటి అంటే పుట్టుకతో వచ్చేటువంటి సామర్థ్యాన్ని మనం ఇన్స్టింక్ట్స్ అంటాం. మనకు పుట్టుకతో సామర్థ్యాలు రావు, జన్యుపరమైన లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఆ జన్యుపరమైన లక్షణాలకు కావలసినటువంటి అభ్యాసాన్ని కలిగిస్తే, ప్రేరణను కలిగిస్తే, నమూనాని కలిగిస్తే, తద్వారా వాడు సమాజంలో ఉండేటువంటి అంశాలను 1 by 1 నేర్చుకుంటాడు. ఇలా ఏమీ రాయబడిన నల్లబల్ల లాంటి వ్యక్తి సమాజంలోకి వచ్చిన తర్వాత భాష నేర్చుకోవడం, కుటుంబ సభ్యుడిగా మారడం, చదువుకోవడం, సమాజంలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు నేర్చుకోవడం, ఇలా అన్ని విషయాలు, సమాజంలో ఉండేటువంటి విషయాలు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరం ఒక వ్యక్తి నేర్చుకుంటూనే ఉంటాడు. ఇలా కేవలం బయాలజికల్ ఎనిమల్గా జన్మించినటువంటి వ్యక్తి సోషల్ ఎనిమల్గా మారేటువంటి ప్రక్రియనే మనం సామాజీకరణ అంటాం. కాబట్టి ఈ సామాజీకరణలో భాగంగా అసలు సామాజీకరణ అంటే ఏంటి, సామాజీకరణ లక్షణాలు ఏంటి, సామాజీకరణ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి. మేడ్ సిద్ధాంతం ఉంది, సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం ఉంది, ఐ థియరీ ఉంది, లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ ఉంది, సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ ఉంది, సైకో అనాలిసిస్ థియరీ ఉంది. సో ఈ సిద్ధాంతాలు, సామాజీకరణ సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి సామాజీకరణకు ఎలా లోనవుతాడో అని చెప్పేది సామాజీకరణ సిద్ధాంతం. అలాగే సామాజీకరణ రకాలు, ప్రైమరీ సోషలైజేషన్, సెకండరీ సోషలైజేషన్, టెర్సరీ సోషలైజేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్, డెవలప్మెంటల్ సోషలైజేషన్, రీసోషలైజేషన్, రివర్స్ సోషలైజేషన్, ఇది చూడాలి. సో వాటితో పాటు సామాజీకరణకు గురి చేసేటువంటి ఏంటి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తి సామాజీకరణలో ఫస్ట్ పాత్ర తల్లి. తల్లి ద్వారానే ఫస్ట్ నేర్చుకుంటాడు. తల్లి యొక్క ప్రభావం వ్యక్తి యొక్క సామాజీకరణ అధికంగా ఉంటుంది. ఇచ్చిన దాంట్లో మదర్ లేకపోతే కుటుంబం ప్రభావం. ఇలా వ్యక్తి సామాజీకరణలో అత్యధిక ప్రభావాన్ని చూపేటువంటి వాటిని మనం ప్రైమరీ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ అంటాం. ఏవి అంటే ఒక వ్యక్తిని సామాజీకరణ గురి చేసేటువంటి అన్ని, తన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం ప్రతి ఒక్కటి కూడా వ్యక్తిని సామాజీకరణ గురి చేస్తుంది. అది కాన్షియస్ సోషలైజేషన్ కావచ్చు, అన్కాన్షియస్ సోషలైజేషన్ కావచ్చు, కావాలని సోషలైజేషన్ గురి కావచ్చు, లేదా మనకు తెలియకుండానే సోషలైజేషన్ ప్రక్రియలోకి మనం వెళ్ళిపోవడం. సో అలా చూసినప్పుడు ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్స్ ఉన్నాయి, సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్స్ ఉన్నాయి. అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ సోషలైజేషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఏజెంట్ ఆఫ్ సెకండరీ సోషలైజేషన్. ఈ క్రింది వాళ్ళ ప్రాథమిక సామాజీకరణ ఏజెంట్ ఏది, ఈ క్రింది వాళ్ళలో గౌణ సామాజీకరణ ఏజెంట్ ఏమంటాం, గౌణ సామాజీకరణ సాధనం ఏది, ఇట్లా అడుగుతాడు. అంటే ఏది ప్రాథమిక సామాజీకరణలో చేస్తుంది, ఏది ద్వితీయ సామాజీకరణలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త పెళ్లి కూతురు, కాబోయే పెళ్లి కూతురు వంటలు నేర్చుకోవడం అనేది ఎలాంటి సోషలైజేషన్, అది ప్రైమరీ సోషలైజేషన్, సెకండరీ సోషలైజేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్. యాంటిసిపేటరీ సోషలైజేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్ అంటే రాబోయే కాలంలో మనం ఏ పాత్ర అయితే నిర్వహించాలని కోరుకుంటున్నామో ఆ పాత్రకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు నేర్చుకోవడం. ఎస్ఐ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఎస్ఐ ప్రిపరేషన్లో భాగంగా తన యొక్క శారీరక సామర్థ్యాన్ని, ఎగిరి దునికే సామర్థ్యాన్ని, రన్నింగ్ చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ యాంటిసిపేటరీ సోషలైజేషన్. భాష లాంటివి నేర్చుకోవడం, ఇవన్నీ కూడా కుటుంబంలో జరిగేటువంటి ప్రైమరీ సోషలైజేషన్ కదా. సో మనం ఒక విషయం గురించి నేర్చుకున్నాము, మళ్ళీ దానికి వ్యతిరేకంగా కొన్ని విషయాలు, అంటే దానికి సంబంధించిన భావనల స్థానంలో కొత్త భావన నేర్చుకున్నట్టయితే మనం దాన్ని రీసోషలైజేషన్. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్, టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ ఏంటి, థియరీస్ ఆఫ్ సోషలైజేషన్ ఏంటి, ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్ ఏంటి, అసలు సోషలైజేషన్ యొక్క లక్షణం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం సోషలైజేషన్లో భాగంగా నేర్చుకోవాలి. అండ్ అగైన్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్, గ్రామీణ సమాజంలో సామాజిక స్థరీకరణ. గ్రామీణ సమాజంలో సామాజిక స్థరీకరణ అంటున్నాడు. కాబట్టి అసలు స్థరీకరణ అంటే ఏంటి, సామాజిక స్థరీకరణ అంటే ఏంటి, అందులో మళ్ళీ గ్రామీణ సామాజిక స్థరీకరణ ఏంటి అంటే ఏంటి అనే విషయం మీకు తెలుసుకుంటాను. గ్రామీణ సామాజిక స్థరీకరణ, దానికంటే ముందు సామాజిక స్థరీకరణ అంటే ఏంటో చెప్తాను.
సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందికి గొప్ప హోదాను, కొంతమందికి మధ్యమ హోదాను, కొంతమందికి నిమ్నమైన హోదాను ఇచ్చేటువంటి సామాజిక ఏర్పాటుని మనం సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. స్ట్రాటిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే పొరలుగా మార్చడం, లేయర్స్గా మార్చడం. అందరూ సమానమే అని ఇట్లా అడ్డంగా విభజిస్తే ఏం కాదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ అనే వ్యక్తి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ తర్వాత బి గొప్పవాళ్ళు, వాళ్ళ తర్వాత సి గొప్పవాళ్ళు, వాళ్ళ తర్వాత డి గొప్పవాళ్ళు అని చెప్తున్నాం. అయితే ఏకి నాలెడ్జ్ బాగుంది అన్నప్పుడు ఏ గొప్పవాడు అంటే ఓకే. కానీ ఇక్కడ ప్రతి సమాజంలో కూడా స్థరీకరణ అనేది ఉంటుంది. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే సోషల్ స్ట్రాటిఫికేషన్లో వర్ణం ఆధారంగా రేస్, దీన్ని మనం అపార్థిడ్ అంటాం. వర్ణ వివక్షత, అపార్థిడ్ లేదా రేసిడివిజం మన దగ్గర కదా కులతత్వం ఎలా ఉంటుందో అక్కడ అపార్థిడ్ అనేది ఉంటుంది. అంటే తెల్ల వాళ్ళందరూ పై స్థాయిలో గొప్ప వాళ్ళుగా సమాజంలో, నల్ల జాతి ప్రజల్ని కింది స్థాయిలో నిమ్న జాతి ప్రజలుగా, అంటరాని వారుగా, సో ఇలా ట్రీట్ చేయడం. అంటే సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని గొప్ప వ్యక్తులుగా, కొంతమంది వ్యక్తులు అధమ స్థాయి వ్యక్తులుగా వర్గీకరించేటువంటి ఒక సామాజిక దురాచారాన్ని మనం సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం కదా. దీన్ని ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దీన్ని మనం ఫార్మ్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటాం. దీన్నే మనం సామాజిక స్థరీకరణ రూపాలు అంటాం. సామాజిక స్థరీకరణ రూపాలు మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఒకటి రేస్ రూపంలో, ఒకటి ఎస్టేట్స్ రూపంలో, మూడవది క్లాస్ రూపంలో, వర్గం, సంపద. రేస్ అంటే వర్ణం, దీని ఆధారంగా కనపడుతుంది. సో మన ఇండియాకి వచ్చినప్పుడు ఏమవుతుంది, కులం ఆధారంగా వ్యక్తి యొక్క స్థానాన్ని సమాజంలో గొప్పవాడ, కిందివాడ, నిమ్నవాడ ఇట్లా మనం వర్గీకరించాం కదా. మన భారతదేశంలో ముఖ్యంగా గ్రామాల్లో ఇలా కులం ఆధారిత సామాజిక స్థరీకరణ ఉంది. అందుకే ఏమిచ్చాడు, క్యాస్ట్ సిస్టమ్ అనే టాపిక్ ఇచ్చాడు. కుల వ్యవస్థ అన్నాడు. కుల వ్యవస్థ అని సింపుల్గా ఒక వర్డ్ ఇచ్చాడు. కానీ దాని కింద మీరు చదవాల్సింది ఏంటంటే కుల వ్యవస్థ, కులం అంటే ఏంటిది, అసలు కులం అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారు, పోర్చుగీస్ వారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. కులం అనే పదం యొక్క పుట్టుక వెనకాల హిస్టరీని కేట్కర్ అనేటువంటి సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో రాశాడు. కులం ఎలా ఆవిర్భవించింది, దైవ సిద్ధాంతం ఉంది, వృత్తి సిద్ధాంతం ఉంది, జాతి సిద్ధాంతం ఉంది, కల్చరల్ ఇంటిగ్రేషన్ థియరీ ఉంది, బ్రాహ్మణికల్ థియరీ ఉంది, యూరోపియన్ స్కాలర్స్ థియరీ ఉంది, ఓకే, భౌగోళిక సిద్ధాంతం ఉంది, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కులం ఎలా ఆవిర్భవించింది భారతదేశంలో, వర్ణ వ్యవస్థ ద్వారా ఆవిర్భవించింది అనే సిద్ధాంతం ఉంది. కుల సిద్ధాంతాలు ఏమున్నాయి, కులం యొక్క లక్షణాలు ఏంటి, కులంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, కులం వల్ల వచ్చినటువంటి దురాచారాలు ఏంటి భారతదేశం, ఇలాంటి అంశాలన్నీ క్యాస్ట్ అనేటువంటి టాపిక్ మీరు అధ్యయనం చేయండి. సో భారతదేశంలో ఉన్నటువంటి రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్ సిస్టంలో భాగంగా, కుల వ్యవస్థలో భాగంగా ఇబ్బంది పడుతున్నటువంటి సామాజిక దురాచారాలకు ఇబ్బంది పడుతున్నటువంటి షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఓబీసీస్, ఈ 3 వర్గాలు ఇచ్చారు. సో ఈ 3 వర్గాలు ఇచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్నాడు. దీని కింద ఏం చదవాలి అనేటువంటి కోణంలో మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది మీకు అర్థమైపోతుంది ఈజీగా. భారతదేశంలో ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని కులాలను ఎస్సీగా గుర్తించారు? తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్ని కులాలను ఎస్సీగా గుర్తించారు? ఎస్సీ యొక్క నిర్వచనం రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? అర్థమైందా? సో ఇలాంటి కోణంలో క్వశ్చన్స్ అడగచ్చు. ఎస్సీలో అక్షరాస్యత ఎలా ఉంది, ఎస్సీలో లిటరసీ రేట్ ఎలా ఉంది, ఎస్సీలో సెక్స్ రేషియో ఎలా ఉంది, ఎస్సీలో స్టంటింగ్ ఎలా ఉంది, వాస్టింగ్ ఎలా ఉంది, అండర్ వెయిట్ ఎలా ఉంది, ఎస్సీలో ఎనీమియా సమస్య ఎలా ఉంది. సమాజంలో వెనుకబడ్డ వర్గాలు కాబట్టి ఏ రూపంలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, సామాజిక రంగంలో, విద్యా రంగంలో, పోషణ రంగంలో, ఆరోగ్య రంగంలో, ఆ కోణంలో మీరు అధ్యయనం చేయాలి. అలాగే ఎస్టీలు అన్నాడు. ఎస్టీల యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంది, అసలు ఎస్టీలు భారత రాజ్యాంగం దృష్టిలో ఎస్టీలు అంటే ఎవరు? ఇప్పటి వరకు భారతదేశంలో ఎంతమందిని ఎస్టీలను గుర్తించారు? ఎవరు గుర్తించే అధికారం ఎవరికి ఉంది? 705 మంది గిరిజనులను, 705 గిరిజన తెగలను ఎస్టీలుగా భారతదేశంలో గుర్తించారు. తెలంగాణలో అయితే 32 మంది గుర్తించారు. మరి ఎస్టీలో పీవీటీజీలు అంటే ఎవరు? పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఎస్టీల్లో కూడా ఇంకా వెనుకబడ్డవారు, అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజనులు. అంటే వాళ్ళ జనాభా చాలా తక్కువైపోయింది. ఇంకొక 10-20 సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు అయితే ఆ గిరిజన తెగ లేకుండానే పోతుంది. అట్లాంటి గిరిజన తెగల్ని పీవీటీజీలు అంటారు. అంతకుముందు 2013 వరకు వీళ్ళని పీటీజీలు అనేవారు, పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ అనేవారు. ఇప్పుడు ఏమంటున్నారు, 2013 నుంచి పీవీటీజీలు అంటున్నారు, పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మొత్తం 705 గిరిజన తెగలను రాష్ట్రపతి గుర్తిస్తే అందులో 75 రకాలు పీవీటీజీలుగా ఉన్నారు. తెలంగాణలో 32 మందిని గుర్తించాడు రాష్ట్రపతి గిరిజన తెగలుగా. అందులో 4 తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
సో ఇలాంటి అంశాలు 5th షెడ్యూల్ అంటే ఏంటి, 6th షెడ్యూల్ అంటే ఏంటి, గిరిజనుల యొక్క లక్షణాలు ఏంటి, గిరిజనుల యొక్క వర్గీకరణ ఏంటి, తోడాలు ఎక్కడ ఉంటారు, ధనుర్భానోత్సవం ఎవరిలో జరుగుతుంది, ఓకే, ఉట్టి కొట్టే పండుగ ద్వారా జీవిత భాగస్వామిని ఎంపుకునేటువంటి ఆచారం ఎవరి దగ్గర ఉంది, ఈ క్రింది వాళ్ళలో బహుభర్తత్వాన్ని పాటించే గిరిజన తెగ ఏంటి, ఈ క్రింది వాళ్ళలో బహుభార్యత్వాన్ని పాటించేటువంటి గిరిజన తెగ ఏంటి, ఓకే, ఈ క్రింది వాళ్ళలో ఏ గిరిజనులు హిమాలయ ప్రాంతంలో నివసిస్తారు, ఈ క్రింది వాళ్ళు అస్సాంలో కనిపించే గిరిజన తెగ ఏంటి, చోటనాగపూర్ పీఠభూమి ప్రాంతంలో కనపడే గిరిజన తెగ ఏంటి, గోదావరి నదీ తీర ప్రాంతంలో కనిపించేటువంటి గిరిజన తెగ ఏంటి, ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కనిపించేటువంటి గిరిజన తెగ ఏంటి, రామ్జీగూండ ఈ గిరిజన, ఇలా గిరిజనులు ముఖ్యమైన గిరిజనులు ఎక్కడ నివసిస్తారు, వారిలో ఆచారాలు సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా భారతదేశంలో గిరిజనుల యొక్క స్థితి ఏంటి, గిరిజనుల అక్షరాస్యత ఎంత ఉంది, గిరిజనులో ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది, గిరిజనులలో లిటరసీ రేట్స్, సెక్స్ రేషియోస్ ఎలా ఉన్నాయి, అలాంటి అంశాలన్నీ కూడా మీరు ఎస్టీలో చూడాలి. అలాగే ఓబీసీలో కూడా రీసెంట్గా ఓబీసీలకు సంబంధించి చాలా మార్పులు వచ్చినాయి. రాజ్యాంగం పరంగా ఓబీసీలు ఏమంటున్నారు, ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళ కోసం ఆర్టికల్ 338B ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని తీసుకొచ్చారు. అంతకుముందు వీళ్ళకు జస్ట్ చట్టబద్ధ సంస్థ మాత్రమే ఉండేది, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థగా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇట్లాంటి అంశాలన్నీ చూడాలి. ఓకే, దాంతోపాటు బీసీల గురించి అయినప్పుడు ఎంబీసీ అనే కాన్సెప్ట్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటి, అట్లాంటి కాన్సెప్ట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, వెల్ఫేర్ మెజర్స్ ఇచ్చాడు. ఎస్సీలకు సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్, ఎస్టీలకు సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్, ఓబీసీలకు సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్. వెల్ఫేర్ మెజర్స్ అన్నప్పుడు మీరు చూడాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో తీసుకొని చెప్తున్నాడు, రాజ్యాంగంలో వారికి ఏమున్నాయి, వీరికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చదవాలి. అన్టచబిలిటీ 17 కింద తీశారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ 338 కింద ఏర్పాటు చేశారు. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశం ఒక ప్రాథమిక హక్కు ఆర్టికల్ 25 కింద ఉంది. ఆర్టికల్ 25 కింద మనకు కనపడుతుంది. సో ఇలా మనకి వివక్షత ఉండకూడదు అని ఆర్టికల్ 15 చెప్తుంది. ఇలాంటి అంశాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఏమున్నాయి, ఎస్టీలకు ఏమున్నాయి, బీసీలకు ఏమున్నాయి చూడాలి. దాంతోపాటు చట్టాలు ఏమున్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏం చెప్తుంది, ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ ఏం చెప్తుంది, పంచాయరాజ్ యాక్ట్ ఏం చెప్తుంది, ఇలాంటి అంశాలు మొత్తం చూడాలి. అండ్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, దళిత బంధుతో సహా, ఇప్పుడు వస్తున్నటువంటి దళిత బంధు స్కీమ్తో సహా, అలాగే గిరిజనులకు సంబంధించి ఏకలవ్య పాఠశాలే కావచ్చు, గిరిజన కోఆపరేషన్సే కావచ్చు, గిరిజన ఫెడరేషన్సే కావచ్చు, నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ కావచ్చు, అలాగే బాబు జగజ్జీవన్ రావు ఫౌండేషన్ కావచ్చు, అంబేద్కర్ ఫౌండేషన్ కావచ్చు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి ఇచ్చేటువంటి ప్రోత్సాహానికి సంబంధించినటువంటి పథకమే కావచ్చు. సో ఇలాంటివన్నీ రైతు బంధు దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కావచ్చు, అలాగే టీఏ పాస్లో భాగంగా దళితులకు ఇచ్చేటువంటి టీ ప్రైడ్ స్కీమే కావచ్చు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో మొత్తం చూడాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పాను కదా, ఇప్పుడు అంబేద్కర్ ఫౌండేషన్ కావచ్చు, జగజ్జీవన్ రావు ఫౌండేషన్ కావచ్చు. సో ఇట్లాంటి ఫౌండేషన్స్ ఏం పనిచేస్తున్నాయి ప్రభుత్వ స్థాయిలో, ప్రభుత్వం చేతిలో. కాబట్టి రాజ్యాంగ పరంగా ఏమున్నాయి, చట్టాల పరంగా ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, వారి కోసం పనిచేసేటువంటి ప్రత్యేక సంస్థలు ఏమున్నాయి, అలాంటివన్నీ కూడా దీని కింద చూడాలి. సో దీనికి రెఫరెన్స్ బుక్స్ ఏంటి మరి చూసినట్టయితే, మీకు ఇందులో ఉన్నటువంటి ప్రైమరీ సోషలైజేషన్ కాన్సెప్ట్, ఇక్కడ వరకు రూరల్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఉంది కదా. సో ఇక్కడ వరకు 5వ టాపిక్ వరకు మీరు ఏం తీసుకోవచ్చు అంటే, ఏ సోషియాలజీ బుక్ తీసుకుని అందులో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే శంకర్రావు బుక్ తీసుకోండి. శంకర్రావు బుక్ 2 ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ అని ఒక బుక్ ఉంటుంది, ఇండియన్ సొసైటీ అని ఇంకొక బుక్ ఉంటుంది. ఈ 2 పుస్తకాలు దీనికి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. శంకర్రావు బుక్ లభించిన వాళ్ళు సత్యదేవ బుక్, కితాబ్ మహల్ పబ్లికేషన్, అది తీసుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరు అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ చదవండి. తెలుగు అకాడమీ డిగ్రీ బుక్స్లో డీటెయిల్గా ఉన్నాయి. ఈ రెండింటికంటే ముందు ఇంటర్మీడియట్ బుక్స్ చదవండి. ఇంటర్మీడియట్ బుక్స్ చదవండి, రైట్. సో నేను రాయబోయేటువంటి బుక్ ఆగస్టు 15 అట్లా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆగస్టు 15 అట్లా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు నా బుక్ మీద డిపెండ్ అవ్వడం నేను చెప్తాను. నేను తీసుకునేది కూడా మళ్ళీ ఈ ప్రామాణిక పుస్తకాలుగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇవి ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను. సో ఇందులో మిగతా అంశాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీటికి సంబంధించిన పథకాలకు సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ పోర్టల్ చూడాలి. పుస్తకాలు ప్రైవేట్ పుస్తకాలు చూడకూడదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాల్లో
ఎస్టీలు 405 గిరిజన 450 సంథింగ్ అని రాశారు. 454 సంథింగ్ కాదు, 705 గిరిజన దగ్గర ఉన్నాయి. అది మీరు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్కి వెళ్తే అందులో యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. యాన్యువల్ రిపోర్ట్ ఏ మినిస్ట్రీలో అయినా, ఎస్సీ మినిస్ట్రీలో కానీ, ఎస్టీ మినిస్ట్రీలో కానీ, ఓబీసీ మినిస్ట్రీలో యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది. ఆ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన అన్ని అంశాలు అందులో ఉంటాయి. వాళ్ళ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, చట్టాలు, ఎంతమందిని గుర్తించారు. అయితే ఎస్టీల కోసం మీరు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వెళ్తే సరిపోతుంది. ఎస్సీల కోసం కేంద్రంలో ఎస్సీ మినిస్ట్రీ లేదు కదా, ఏ మినిస్ట్రీకి వెళ్ళాలి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి వెళ్ళాలి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి వెళ్తే మీకు ఎస్సీలకు సంబంధించిన సంక్షేమ అంశాలు, ఓబీసీలకు సంబంధించిన సంక్షేమ అంశాలు మొత్తం మీకు అందులో లభిస్తాయి. సో దీంతో పాటు ఇందులో ఉన్న ఇంకొక 2 టాపిక్స్, అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్, వ్యవసాయిక సామాజిక నిర్మాణం. సో వ్యవసాయిక సామాజిక నిర్మితి యొక్క ప్రాథమిక అంశం, అందులో వృత్తుల మధ్య సంబంధాలు కావచ్చు, జడ్జిమాని వ్యవస్థ కావచ్చు. ముఖ్యంగా ఇందులో జడ్జిమాని వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు జడ్జిమాని వ్యవస్థ అంత పర్ఫెక్ట్గా లేకపోయినా సరే జడ్జిమాని వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. జడ్జిమాని వ్యవస్థ అంటే ఒక కుల వృత్తుల ద్వారా యజమానికి సేవలు అందించి ఆ యజమాని నుంచి కుల వృత్తి అందించినందుకు గాను డబ్బులను కాదు, ధాన్యాన్ని పొందే, ఆహార ఉత్పత్తులను పొందేటువంటి వ్యవస్థనే మనం జడ్జిమాని వ్యవస్థ అంటాం. ఇక్కడ జడ్జిమాని అంటే యజమాని అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుమ్మరి ఉన్నాడు, కుండలు చేసి వ్యవసాయదారుడికి ఇస్తే వ్యవసాయదారుడు ఆ పంటను, ఆయనకు పండిన పప్పు లేకపోతే బియ్యం అట్లాంటివి ఆయనకి ఇస్తాడు. ఒక మంగలి 1 year పాటు కటింగ్ చేస్తే ఆ కటింగ్కి సంబంధించి ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, 1 year సేవలు అందించడం కానీ కొన్ని వడ్లను ఆయనకి ఇస్తాడు. సో ఇలా భారతీయ గ్రామీణ సమాజంలో 2 కులాల మధ్య ఉండేటువంటి కులపరమైన సేవల పరస్పర వినియోగాన్ని, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్యుపేషనల్ సర్వీసెస్, వృత్తిపరమైన సేవల్ని ఒక కులం ఇంకో కులానికి అందిస్తూ తద్వారా తమ జీవనాన్ని కొనసాగించేటువంటి ఒక వస్తు మార్పిడి పద్ధతిని పోలినటువంటి ఆర్థిక విధానాన్ని మనం జడ్జిమాని సిస్టమ్ అంటాం. అట్లాంటి జడ్జిమాని సిస్టమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్. దాంతోపాటు అగ్రేరియన్ సోషల్ స్ట్రక్చర్ అన్నాడు కాబట్టి భారతదేశంలో ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీస్ ఏమున్నాయి, ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అలాగే విలేజ్ టైప్స్ కూడా చదువుకుంటే బెటర్. విలేజ్ టైప్స్, గ్రామీణ రకాలు, లైన్ విలేజెస్ అంటే ఏంటి, లినియర్ విలేజెస్ అంటే ఏంటి, డిస్పర్స్డ్ విలేజెస్ అంటే ఏంటి, మార్కెట్ విలేజెస్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ విలేజెస్ అంటే ఏంటి, టూరిజం విలేజెస్ అంటే ఏంటి, విలేజ్ యొక్క రకాలను కూడా తెలుసుకుంటే చాలా మంచిది. సో చివరిది సంస్కృతి మరియు సివిలైజేషన్. చాలాసార్లు అడిగాడు కల్చర్ అనేటువంటి టాపిక్ నుంచి. టైలర్ అనేటువంటి సైంటిస్ట్ ఇచ్చినటువంటి డెఫినేషన్, టైలర్ ఇచ్చినటువంటి డెఫినేషన్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్గా చెప్పుకుంటాము కల్చర్కి సంబంధించి. కాబట్టి టైలర్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి, కల్చర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, మెటీరియల్ కల్చర్ అంటే ఏంటి, నాన్ మెటీరియల్ కల్చర్ ఏంటి, మెటీరియల్ కల్చర్కి ఎగ్జాంపుల్ ఏంటి, నాన్ మెటీరియల్ కల్చర్కి ఎగ్జాంపుల్ ఏంటి, అలాగే కల్చరల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు బుద్ధిజాన్ని మనం హిందూయిజంలో బాగా చూస్తున్నాం. బుద్ధిజానికి హిందూయిజానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, 2 కలిసిపోయాయి కదా. బుద్ధుడు 10వ అవతారం అంటున్నాం. బుద్ధిజం, జైనిజం మరియు హిందూ మతం 3 మధ్య పోలికలు బాగుంటాయి. అలాగే ఇస్లాం తీసుకున్నాం అనుకోండి, ఇస్లాంకి హిందూ మతానికి మధ్య పోలికల కంటే వైరుధ్యాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది ఇక్కడ కల్చరల్ కాన్ఫ్లిక్ట్ కనపడుతుంది హిందూయిజానికి మరియు ఇస్లాంకి. అదే బుద్ధిజానికి హిందూయిజానికి మధ్య అసిమిలేషన్, విలీనీకరణ కనపడుతుంది. సో ఇలా కల్చర్కు సంబంధించినటువంటి కల్చరల్ అసిమిలేషన్, కల్చరలైజేషన్, సో ఇట్లాంటి విషయాలు, మెటీరియల్ కల్చర్ అంటే ఏంటి, నాన్ మెటీరియల్ కల్చర్ అంటే ఏంటి, కాంక్రీట్ కల్చర్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ కల్చర్ అంటే ఏంటి, టెంపుల్ ఉంది అది మెటీరియల్ కల్చర్. మనం పాటించేటువంటి సాంప్రదాయాలు ఏంటి, అవి కళ్ళకి కనపడవు కానీ పాటిస్తాం, అది నాన్ మెటీరియల్ కల్చర్. టెంపుల్ అనేది మెటీరియల్ కల్చర్, గుడులు, గోపురాలు, వాడే వస్తువులు, ఇవన్నీ కూడా మెటీరియల్ కల్చర్. మన ఆలోచనలు, నమ్మకాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నాన్ మెటీరియల్ కల్చర్. సో ఇలా కల్చర్లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, సివిలైజేషన్, అందులో భాగంగా కల్చర్కి సివిలైజేషన్కి మధ్య తేడా ఏంటి, సో ఇలాంటి అంశాలు చదువుకోవాలి. సో కాబట్టి ఇందులో 2, ఒకటి సోషియాలజీ బుక్స్ చదవాలి, రెండోది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ నుంచి రెఫరెన్స్ తీసుకోవాలి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నుంచి ఇయర్ బుక్స్ తీసుకున్నట్టయితే అందులో నుంచి మీకు సమాచారం లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ యూనిట్. సో మనం ఫస్ట్ యూనిట్ అనాలిసిస్ చేసరికి చాలా టైం అయిపోయింది కాబట్టి సో ఈ వీడియోలో ఓన్లీ ఫస్ట్ యూనిట్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో సెకండ్ యూనిట్కి సంబంధించిన అనాలిసిస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.